Hello TTNs. Today's movie is Kishkinda Kandam streaming on Disney Plus Hotstar in Telugu dubbing. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఇఫ్ దెర్ ఈస్ ఎనీబడి ఐఎమ్ ఎన్వియస్ అబౌట్ ఇట్స్ మలయాళం రైటర్స్ అండ్ యాక్టర్స్ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ ని మరోసారి ప్రూవ్ చేసిన మూవీ ఇది. మీ ఇమ్మీడియట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ముందుగా ప్లాట్ ఏంటంటే అజయ్ ని పెళ్లి చేసుకున్న అపర్ణ ఒక లోన్లీ ఫారెస్ట్ ఏరియాకి షిఫ్ట్ అయి అక్కడ అజయ్ పాస్ట్ లైఫ్ మిస్టరీ ఏంటి, 7 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన చాచు ఎవరు అండ్ అజయ్ ఫాదర్ అప్పు ఎందుకు వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని తెలుసుకోవడం చుట్టూ ఈ మూవీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇనీషియల్ 40 మినిట్స్ మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ సరౌండింగ్స్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ చూపిస్తూ నరేషన్ మీడియం పేస్ లో అలా వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా ఇంటర్వెల్ ముందు వీళ్ళ ఉండే హౌస్ పక్క స్థలంలో ఒక స్కెలిటన్, ఇంతకీ అది ఎవరిది, అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తో స్టోరీ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ లో అప్పుకి ఉన్న కండిషన్ ని లేయర్ బై లేయర్ రివీల్ చేసే సీన్స్ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాయి. లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎండింగ్ అన్ఫోల్డ్ అయ్యే కొద్దీ థ్రిల్ ఎలిమెంట్ తో పాటు ఎమోషనల్ గా సర్ప్రైజ్ చేస్తుంది. ఆ ఎమోషన్స్ మనకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చిన ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొన్ని డాట్స్ కనెక్ట్ చేయకుండా వదిలేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మంకీ చేతిలో ఉన్న గన్ ఎవరిది అని చెప్పలేదు. అది చూపిస్తే అప్పు అబద్ధం చెప్పాడని తెలిసిపోతుంది. పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆబ్వియస్ గా. స్టోరీ అక్కడి నుంచి వేరే టర్న్ తీసుకుంటుంది. సో అది కన్వీనియన్స్ కోసం వదిలేసినట్టున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. న్యాచురల్ లొకేషన్స్ ని బాగా క్యాప్చర్ చేశారు. పీజీఎం మూవీ ప్రొసీడింగ్స్ తో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. ఈ మూవీకి రైటింగ్ తో పాటు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇంకొక మేజర్ హైలైట్. అజయ్ చంద్రన్ గా చేసిన ఆసిఫ్ అలీ గారు అండ్ అపర్ణగా చేసిన అపర్ణ బాలమురళి గారు సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు. ఒక బిలీవబిలిటీ తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్స్ కి. ఆసిఫ్ అలీ ఫాదర్ తో పెక్యులర్ బాండ్ ని ఎమోట్ చేసే సీన్స్ లో బాగా చేశారు. అప్పుగా చేసిన విజయ్ రాఘవన్ గారు కూడా తన డిఫెక్ట్ ని కవర్ చేసి డిఫెండ్ చేసుకునే క్యారెక్టర్ ని చాలా అథెంటిక్ గా పోర్ట్రే చేశారు. సో ఓవరాల్ గా ఇది స్ట్రాంగ్ రైటింగ్ తో వచ్చిన యునీక్ ఎమోషనల్ థ్రిల్లర్. తండ్రికి కొడుకులా కాకుండా కొడుకుకి తండ్రిలా ఆలోచించండి, మీ ఫాదర్ తన కండిషన్ ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని అపర్ణ బాలమురళి అండ్ ఆసిఫ్ అలీ మధ్య వచ్చే సీన్ నా ఫేవరెట్. ఇంటర్వెల్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లీడ్ బ్యాక్ ఓటీటీఎన్.